into the subject of heart. మన యొక్క హృదయం ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం చూస్తూ ఉన్నాము. Right? We were looking into the various aspects of how God deals with the human being through his heart. ఆ యొక్క దేవుని యొక్క హృదయం ద్వారా మన యొక్క జీవితాల్లోనూ అలాగే సమస్త మానవుల యొక్క జీవితాల్లోనూ ఆయన మనల్ని చూస్తున్నాడు అనేది చూస్తున్నాం. We looked into how God looks for a loyal heart and how God transforms a person's life. దేవుడు మన యొక్క జీవితం పట్ల ఎలాంటి విశ్వాస పాత్రుడై ఉన్నాడు, మన యొక్క జీవితాన్ని ఆయన ఏ విధంగా మారుస్తున్నాడు అని ఇంతవరకు చూసి ఉన్నాం. Right, and last week also we saw the subject of heart without guile. మనం గత ఆదివారం చూసాము ఎలాంటి మోసపూరితమైనటువంటి లేని హృదయం, మంచి స్వచ్ఛందమైన హృదయం గురించి చూసాము. So today I named this title as state of heart. ఈ రోజు మనము హృదయ స్థితి ఎలా ఉందనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. The state of heart during trials. మన యొక్క హృదయ పరిస్థితి కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు ఎలా ఉంది? Few weeks back we saw that how there is a relationship between heart and the spirit of man. మనం కొన్ని దినాల క్రితం చూసి ఉన్నాము మనిషి యొక్క హృదయము అలాగే మనిషి యొక్క ఆత్మ ఎలా ఉందనేది చూసి ఉన్నాము. Right, Bible invariably uses it and gives a relationship on what is and how God uses the spirit and how God uses the heart. మన యొక్క పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే కొన్ని పరిస్థితుల్లో ఆత్మ గురించి ఎలా వ్రాయబడింది, అలాగంటే కొన్ని పరిస్థితుల్లో హృదయం గురించి ఎలా వ్రాయబడింది అనే గురించి మనం చూస్తున్నాం. Right, so 2 days back when we were discussing in the Bible study, we were seeing that how the heart of a man or the spirit of a man has to be at calm and be at rest so that our character is built. మన గత సెషన్లో చూస్తున్నాము ఆదివారం కానీ బైబిల్ స్టడీలో కానీ మనిషి యొక్క హృదయము ఎలాంటి నెమ్మది స్థితిలో కనుక ఉంటే ఆ మనిషి ఎలాంటి మంచి కార్యాలు చేయాలో చూసి ఉన్నాం. All the mess that happens in the life is based on how much our spirit is disturbed. హృదయం అనే దాని మీద ఆధారపడి ఉంది మన యొక్క ఆత్మ అనేది. ఆత్మ అనేది నెమ్మదిగా ఉంటుంది ఎప్పుడంటే హృదయం నెమ్మదిగా ఉన్నప్పుడు. And if our spirit is able to weather the storm, whenever there is a storm that is coming and it is able to weather the storm, that much we will grow in the character. మనకి అనేక పరిస్థితులు కష్ట సుఖాలుగా మనం వెళ్తూ ఉన్నప్పుడు, అనేక ప్రతికూల పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడే అంతగా మనం హెచ్చించబడుతూ ఉంటాం. It is like a simple formula, right? You're all engineers and study. It is like the state of the spirit or a state of the heart and how much it is growing. Based on that the character is built, and how much your character is built, that much your life will have greater glory. మనకందరికీ తెలుసు, మనందరం చదువుకున్న వారమే. అదేంటంటే మన యొక్క పరిస్థితి, మన యొక్క హృదయ పరిస్థితి, మన యొక్క ఆత్మ పరిస్థితి ఎలా ఉంటుందంటే దాని మీద మనం ఎన్ని పరిస్థితులు గుండా కష్ట సుఖాలు గుండా వెళ్తూ ఉన్నప్పుడు అది చాలా గొప్పగా ఆ కష్ట సుఖాలు గుండా మనము ఎదుగుదల అనేది మన జీవితంలో ఉంటూ ఉంటుంది. So if you want greater glory, greater heights, and God wanted you to take greater positions in life, look into your heart. దేవుడు మనల్ని గొప్పగా ప్రమోషన్ ద్వారా గొప్ప పదోన్నతులు ఇచ్చి మనం హెచ్చించాలి అంటే మొదటగా దేవుడు చూసేది మన యొక్క హృదయ స్థితి. Right? So the state of the heart, the character is built, and then greater the height and greater the glory. మన యొక్క హృదయ స్థితి అనేది దేవుడు దాన్ని పెంపొందించేస్తాడు. తర్వాత దాని మీదే మన యొక్క మహిమ ఉంటుంది. దాన్ని బట్టే మన యొక్క ప్రవర్తన, మన యొక్క శైలి, గుణశీలం మొత్తం కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. It is easy to thank God when we are in the blessing season. మనము దీవెనకరంగా ఉన్నప్పుడు, ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు దేవుడికి కృతజ్ఞతలు చెల్లించడం అనేది మామూలే. Right? And during the time of victories, good times, everybody is treating us well, everybody is praising us. It's all great, and we can thank God, praise God, give a testimony. It's all good, everything is fine. మన జీవితంలో అంత లాభదాయకంగా, ఆశీర్వాదకరంగా, అంత బాగున్నప్పుడు మనకు సాక్ష్యాలు చెప్తూ ఉంటాం, దేవుణ్ణి స్తుతులు చెల్లిస్తూ ఉంటాం, దేవునికి అంతా కూడా బాగానే ఉంటుంది. But how do we respond during the time of failures? How do we respond during the time of disappointments?
abuses and heartaches, that is what determines how much you are going to build your character. అయితే మనం కష్టాల్లో గుండా వెళ్తున్నప్పుడు, ఆ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, ఎదుటివారు మనం ఇబ్బంది పెడుతున్నప్పుడు, మన ఓడిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఇలాంటి అన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు అప్పుడు మన యొక్క హృదయస్థితి ఎలా ఉందని చూద్దాం. And when you go through a betrayal, when you go through a failure, that is the time, it's like our heart is broken during that time, and God is very close during that time. మన యొక్క జీవితంలో ఆ యొక్క ఓటమి పాలవుతున్నప్పుడు, అలాగే మన యొక్క హృదయం విరిగి నలిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు మన హృదయానికి చాలా దగ్గరగా ఉంటాడు. And during the time when your heart is broken, when your heart is pounding, when your heart is grieving, and at that time if you set your focus on God and seek the Lord instead of man, instead of the comfort of man, yes, it is good to have, but if your sole dependence is upon human beings during that time, you are not going to develop your character. మనకి ఎప్పుడైతే మన యొక్క జీవితంలో విరిగి నలిగినటువంటి హృదయ స్థితిలో ఉంటామో, ఓటమి పాలైపోయిన స్థితిలో ఉంటామో, కృంగిపోయిన స్థితిలో ఉంటామో, అప్పుడు మనుషులతో ఓదార్చబడటం తప్పు కాదు, కానీ అయితే మన యొక్క జీవనశైలి మొత్తం కూడా మనుషుల మీదే ఆధారపడి ఉండకూడదు, దేవుని మీదే ఆధారపడి ఉండాలి. That's why in Psalm 34:18 it says, Psalm 34:18, కీర్తనలు 34:18. The Lord is near to those who have a broken heart and saves such as have a contrite spirit. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. So during the time of brokenness, the Lord is very close. The Lord wanted to comfort us. The Lord himself wanted to take a personal responsibility to help us. విరిగినటువంటి హృదయం గల వారికి దేవుడు వారికి పక్షాన ఉంటాడు, వారికి దగ్గరగా ఉంటాడు, ఎందుకంటే వారిని మళ్ళా స్వస్థపరచడం కోసం. Right? And during that time, take that opportunity to come closer to God. అయితే అలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు మనం దాన్ని ఒక అవకాశంగా తీసుకొని దేవుని సన్నిధికి రావాలి. Right? And people, as we saw a few weeks back when we saw the life journey of a heart, we saw that during that time two kind of reactions happen to human beings. మనం గత వారంలో చూసి ఉన్నాము, ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నటువంటి ఇద్దరు మనుషులు ఒకళ్ళు ఒక రకంగా బిహేవ్ చేస్తారు, మరొకరు ఇంకొక రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. Right? One set of people will humble themselves during the time of brokenness and they seek the Lord. ఒక రకమైనటువంటి ప్రజలు వారు తగ్గించుకొని వారు వినయంతో దేవుణ్ణి దీన మనసు కలిగి ఉండి ఆరాధిస్తారు. But the other set of people, they become very rebellious and then say nothing is working. They will start abusing others. They will start abusing even God, and they will corrupt their character even more. ఇంకో రకమైనటువంటి ప్రజలు ఏం చేస్తారంటే వారి కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు వారికి ఏమాత్రం వారికి నిరీక్ష లేనప్పుడు వారిని వారు తెచ్చుకోవడం, పక్కన వారు తెచ్చుకోవడం, చివరికి దేవుణ్ణి కూడా తెచ్చడం వారికి వారు ఏమాత్రం వెనుతీరు. During the time we can see that so much abusive words or venting out happens in that person's life. అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే చాలా ఘోరంగా ఉంటుంది. తను అన్ని రకాలైనటువంటి కోపోద్రిక్తమై తన యొక్క హృదయాన్ని వెళ్ళగక్కి మొత్తం దేవుని శపిస్తూ ఉంటాడు. James 1:19-20 says, యాకోబు రాసిన పత్రిక 1:19-20. My beloved brethren, let every man be swift to hear, slow to speak, slow to wrath, for the wrath of man does not produce the righteousness of God. James 1:19-20. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. During the time of brokenness, people respond in wrath, right? Either they respond in terms of being humble and seek the face of God, or they will become so hard and they become like nothing is working, man. Like I'm not going to believe anybody. I'm not going to depend on anybody. Right? God is not helping me. Right? You can go into a wrathful mode. You can like slander people or put Facebook posts or WhatsApp status. Right? Like it all happens during that time. And your wrath
whatever that wrath you are venting out is not going to produce any righteousness of God. ఒక వ్యక్తి యొక్క నష్టాల్లో గుండా కష్టాల్లో గుండా వెళ్తున్నప్పుడు తను దేవుని దగ్గరికైనా వచ్చి ప్రాధాయపడి దేవుని దగ్గర కృపను పొందుకొని అలాగైనా బలం పొందుకుంటాడు. లేదంటే తను ఏం చేస్తాడంటే తను తాను తిట్టుకోవడం, శపించుకోవడము, తనకి ఇంకా బాగా కోపోద్రిక్తుడై మొత్తం తను చాలా ఆవేశపరుతుడై తనని దేవుణ్ణి మిగతా వారిని అందరూ తిట్టడము, తన జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. So the state of heart and how we respond really determines how our character is going to be built. మన యొక్క ప్రవర్తన ఎలాగ కట్టబడుతూ ఉంటుందంటే అది మన హృదయం పరిస్థితి మీద ఆధారపడుతూ ఉంటుంది. Amen. So be careful during the time of brokenness. మనము ఇలాంటి విరిగి నలిగిన హృదయంలో కష్టాలు నష్టాలు ఉన్నప్పుడు అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. Understand that the Lord is very near to you to help you during that time. అలాగా మన యొక్క హృదయ పరిస్థితి అనేది ఉన్నప్పుడు దేవుడు మన హృదయానికి చాలా దగ్గరగా ఉన్నాడు. Let's read this verse, 1 Peter 3:4. మొదటి పేతురు 3:4. సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. Rather let it be the hidden person of the heart with the incorruptible beauty of a gentle and a quiet spirit. See, it is also, if you see spirit and heart, these two things Bible very closely uses, right? Let it be the hidden person of a heart. Like God is saying that be gentle, have a quiet spirit, don't vent out and be wrathful. దేవుడు చెప్తున్నాడు అలాంటి పరిస్థితులు గుండా మనిషి వెళ్తున్నప్పుడు తను మృదువుగా ఉండాలి, అంతరంగ స్వభావం మంచిగా ఉండాలి, అన్నిటికి మించి ప్రవర్తన అనేది అటువంటి పరిస్థితులు చాలా జాగ్రత్త కాచుకోవాలని చెప్తున్నాడు. Right? It is talking about the gentle and quiet spirit, which is very precious in the sight of God. When God sees a person during the time of brokenness, and how that person not venting out but being humble and being gentle, being quiet during that time, when God sees that person, it is so precious in the sight of God. అలాంటి పరిస్థితుల్లో విరిగి నలిగినటువంటి హృదయం ఉన్న పరిస్థితుల్లో కూడా తన యొక్క శాంతిగా తన యొక్క మృదువుగా కనుక ఉన్నట్లయితే అది దేవుని దృష్టికి చాలా గొప్ప అలంకారంగా చాలా గొప్ప భాగ్యంగా దేవుడు దాన్ని ఎంచుతూ ఉన్నాడు. But if a person, in Proverbs 25:18 it says, whoever has no rule over his own spirit is like a city broken down without walls. Proverbs 25:28. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. When you don't have a rule over your spirit during the time of brokenness, your spirit is not under your control. You are like just venting out. Whomever you want to abuse, whomever you want to destroy, during the time you are venting out, Bible says that person's life is like a city without a protection, which means that when a city's protection is taken away, what happens? Destruction happens in that city. The same way, when a person is becoming vengeful and wrathful and then venting out, and his spirit is not under his control, and then today we see in social media like each political party is venting out against others, and then the wrath is poured out, right? And that kind of a person's life is not going to have any protection. It will bring destruction in that person's life. అక్కడ విరిగినటువంటి హృదయ పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి తను ఏ విధంగా ఉంటాడు అనేది ఇక్కడ మనకు రాయబడింది. ప్రాకారం లేక పాడైపోయిన పురము అంటే ఒక పట్టణానికి నగరానికి దానికి ఉన్నటువంటి కాపుదల మొత్తం తీసేస్తే ఇంకా అది కూడా సర్వనాశనం అయిపోతూ ఉంటుంది. అట్లాగే అలాంటి హృదయం కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే చాలా కోపోద్రిక్తుడై ఆవేశం కలిగి అనేక రకమైనటువంటి గొడవలకి తన కారణమవుతూ ఉంటాడు. Amen. So the gentle and quiet spirit is so precious in the sight of God. So when you have a gentle and quiet spirit, what happens? It is like a city which is well protected, and the Lord's blessing comes upon that person.
అయితే ఒక వ్యక్తి అలాంటి పరిస్థితుల్లో గుండా వెళ్తున్నప్పటికి కూడా తను కనుక మంచి ఒక శాంతికరమైన మనసు, మృదువైనటువంటి మనసును కలిగి ఉండి దేవుని మీద కనిపెట్టుకున్నట్లయితే అది ఎలా ఉంటుందంటే మంచి కాపుదలతో ఒక పట్టణం ఉంటే ఆ పట్టణం అనేది చాలా అభివృద్ధి చెందుతుంది, ఏమాత్రం నష్టానికి గురవకుండా ఉంటుంది. దేవుడు అలా దాన్ని చేస్తాడు. Let us not be like a touch me not plant. You know touch me not plant? You touch, it will close itself, it will make itself aloof, right? Many people today, when somebody said, either they went out against them, or they say, I'm not going to talk to this fellows, I'm just going to keep myself aloof, right? Don't be like a touch me not plant, right? God wanted to build your character. It is not just the way you are responding outside physically, but all that matters is, even without venting out people, for example, your boss, okay, and you are probably asked a hard question about a project or whatever by your boss, and probably asked in front of a lot of people, and you are not able to say, and you felt ashamed. You cannot speak even to other people about that person, right? How can you ask like that, right? But you can have the grief and you can have the vengeance about that person inside the heart. You may not show outside. During that time of brokenness, humble yourself and have a gentle and quiet spirit. The Lord is very near to you during that time. Take the help from the Lord. His grace is there for you. And when you respond in gentleness and quietness, then the Lord's blessing will come upon you. ఉదాహరణకి మనకి ఆఫీస్లో మేనేజర్ మనకి ఏదైనా చాలా కష్టమైనటువంటి ప్రశ్న మనకి వేసినప్పుడు అందరం ముందు ప్రాజెక్ట్ గురించి కానీ ఇంక దేని గురించి అయినా దానికి తగిన సమాధానం మనం లేకపోయినప్పుడు అది మనం చాలా బాధపడుతూ ఉంటాం, దానికి తగినటువంటి జవాబు మన దగ్గర లేదే అని. అయితే ఇక్కడ ఒక వ్యక్తి మేనేజర్ మీద తను సిగ్గుపడేలా చేసినందుకు చాలా కోపోద్రిక్తులై ఉంచి అది మిగతా వారికి చెప్పుకోలేకపోవచ్చు, కానీ ఆ మేనేజర్ మీద ఎట్లయినా పగదీర్చుకోవాలనేటువంటి తన స్థాయిలో అట్లా ఉంటూ ఉంటాడు. లేదా ఆ వ్యక్తి ఆ విషయంలో చాలా నిమ్మలంగా మృదుగా ఉండి తన తప్పేంటో తెలుసుకొని దాన్ని సరి చేసుకుంటూ దాని కనుక చక్కగా ఉన్నట్లయితే దేవుడు అలాంటి వ్యక్తికి ఎప్పుడు కూడా కృపణీయడానికి సిద్ధంగా ఉన్నాడు. So all the time you get that rage coming inside because of certain things happening in life, just remember this word, gentle and quiet spirit. This is what Lord loves, gentle and quiet spirit, gentle and quiet spirit. When you keep changing, understand the Lord is building your character. ఎప్పుడైతే మనకి ఎట్లాంటి కోప ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ప్రతి ఒక్క జీవితంలో ఎదురవుతూ ఉంటాయో అప్పుడు మనం మనం దీన మనసు కలిగి ఉండాలి, మృదువుగా ఉండాలి అనేటువంటి దేవుని వాక్యాన్ని తరచూ ధ్యానిస్తూ ఉన్నట్లయితే దేవుడు దాన్ని మంచిగా చూస్తూ ఉన్నాడు. All major characters in the Bible went through a time of brokenness. All the major characters in the Bible. మనం పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు, చాలా మంది గొప్ప దైవజనుల దైవభక్తులు వారంతా కూడా ఇలాంటి పరిస్థితుల్లో గుండా వెళ్తున్నప్పుడు కూడా వారు ఎలా ప్రవర్తించాలని చూడవచ్చు. They went through serious disappointments and failures. వారు బైబిల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు కూడా కంటిన్యూస్ గా అటువంటి ఓటమి పాలవుతూనే ఉన్నారు. Bible is not like artificial, right? Like happy-go-lucky, you are always good or always bad. No. It tells about the life of human beings and how they need God to change their life. బైబిల్ ఏదో కేవలం మంచి విషయాల గురించి లేదా ఏదో ఒక మనుషులు ఏదో పొగడతల గురించి రాసేటువంటి గ్రంథం కాదు. బైబిల్ అనేది మనిషి యొక్క హృదయ పరిస్థితి ఎలా ఉంది, తన ఏ రకంగా జీవన శైలి ఎలా ఉంది, తనకి ఏ విధంగా దేవుడి యొక్క సహాయం అవసరం అనేది మనకు చెబుతూ ఉంది. And what made them grow tall in the character and what made them to see greater glory in their lives, greater victories in their lives, is how they got molded during the time of brokenness. వారు ఎలాంటి పరిస్థితులు గుండా హృదయం పగిలిపోయినటువంటి అలాంటి పరిస్థితులు గుండా వారు ఉన్నప్పుడు దేవుడు వారి యొక్క జీవితాలను ఎలా బాగుపరిచి ఉన్నారు, వారి యొక్క గుణశైలి అనేది ఎలా మార్చబడి ఉంది, ఆ తర్వాత వారు ఎంత గొప్పగా ఎదిగారు అనేది మనకి బైబిల్ గ్రంథంలో ఉంది. So we are going to see few
instances or times how the major characters in Bible, when they went through brokenness, how they responded. వారు బైబిల్ ఉన్నటువంటి గొప్ప భక్తులు ఇలాంటి కష్టాల్లో గుండా వెళ్తూ ఉన్నప్పుడు వారు ఏ విధంగా ప్రతిస్పందించారు అనే దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. One of the favorite portion in the Bible for me is 1 Samuel and 2 Samuel, the life of David. నాకు చాలా ఇష్టమైనటువంటి బైబిల్ భాగం ఏంటంటే ఈ సందర్భంలో ఫస్ట్ సామ్యూయలు 2వ సామ్యూయలు ఈ గ్రంథంలో ఉన్నటువంటి దావీదు గురించి రాయబడి ఉంది. We can see here in 1 Samuel chapter 30 verse 1. Read from 1 to 6. మొదటి సమూయేలు 30వ అధ్యాయము మొదటి నుంచి. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవాళ్ళ వారందరినీ చెరపట్టుకొని చంపగా వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలీయులైన అహీనోయము కర్మెలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయీలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. This is the time when David lost everything that he had. ఈ సందర్భంలో సమయంలో దావీదుకు ఉన్నటువంటి సమస్తాన్ని తను కోల్పోయాడు. And there was a mighty army that slowly got built over years, and they were following David and they were strengthening David in all the battles or all the wars that he was going. దావీదు ఏం చేశాడంటే తనకున్నటువంటి సైన్యాన్ని బట్టి అలాగే సైన్యాన్ని అభివృద్ధి చెందుకుంటూ అనేక యుద్ధాల్లో తన విజయాన్ని సాధిస్తూ ఉన్నాడు. So everybody wept because all what they've been doing for their family itself is gone now, right? Everybody are crying and they had no more power to weep more. వారందరూ కూడా ఇదంతా ఎందుకు చేస్తున్నారు? దావీదు చుట్టుపక్కల ఉన్నటువంటి వారు తమ యొక్క కుటుంబాల కోసం చేస్తున్నారు. ఇప్పుడైతే వారి కుటుంబాలే వారికి లేకుండా పోయి ఉన్నాయి, right? And you can see the difference of character between David and the people who followed him. ఇక్కడ మనం చూడొచ్చు దావీదుని వెంబడించిన జనుల యొక్క ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం మనకి ఇక్కడ కనబడుతుంది. Both lost, right? Both their families lost. దావీదుని అలాగే దావీదుకు వెంబడించేటువంటి వారికి కూడా ఇద్దరు కుటుంబాలు కూడా అక్కడ చెరలోకి వెళ్ళిపోయాయి. So when the people who are following him, they also lost their families. They wanted to stone David, like we followed this fellow and now because of this fellow we have lost everything now. వారు ఏమనుకున్నారంటే ఈ యొక్క వ్యక్తిని మేము వెంబడించాము, ఇలా వెంబడించడం వల్లే మాకున్నటువంటి యొక్క ఫ్యామిలీస్ కూడా పోయినాయి అని చెప్తున్నారు. That is how most of the people, even most of the Christians are. చాలా మంది క్రైస్తవులు కూడా ఈ విధంగానే ఉంటున్నారు. When something goes wrong in life, put the blame on somebody else. This fellow is the reason for my mess. నేను ఇలాంటి కష్టాల్లో ఉండడానికి కారణం ఫలానా అని చెప్పేసి ఇతరుల్ని దూషిస్తూ ఉంటారు కొంతమంది క్రైస్తవులు. Amen. But see the way that David is responding here. అయితే దావీదు ఇక్కడ మరొక రకంగా ప్రతిస్పందిస్తూ ఉన్నాడు. David strengthened himself in the Lord his God. దావీదు ఏం చేసి ఉన్నాడంటే తను నమ్మిన యెహోవా యందు దేవుని యందు ధైర్యం తెచ్చుకున్నాడు. We already saw that God is near to those people whose heart are broken. మనము ఇంతకుముందే చూసి ఉన్నాము, ఎవరైతే ఇలా విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారో వారికి దేవుడు వారికి దగ్గరగా ఉంటాడు అని. And David did not blame on these people who are following him, or he did not even blame on the enemies who came and took his family away, or he did not blame God for what has happened. దావీదు ఇక్కడ వారు అమాలేకీయులు వచ్చి వారు తీసుకెళ్లిన ఆ యొక్క శత్రువుల గురించి కానీ లేదా తనను వెంబడించి ఇప్పుడు తన మీద రాళ్ళు రుమాలు చూసినటువంటి తన జనుల మీద కానీ లేదా దేవుని మీద కానీ ఎవరి మీద చూడట్లేదు, ఎవరిని శపించడం లేదు. David was in the worst situation compared to other people.
అయితే దావీదుకు ఉన్నటువంటి నష్టం అనేది చాలా గొప్పగా ఉంది మిగతా వారితో పోల్చుకుంటే. Because not only he lost his family, all the people are now saying that let's stone and kill this fellow. ఇక్కడ దావీదుకి రెండు నష్టాలు ఉన్నాయి. ఒకటి తన యొక్క కుటుంబం మొత్తం కూడా చెరలోకి వెళ్ళిపోయింది. రెండోది కూడా ఆ జనాలందరూ కూడా దావీదుని హింసిస్తూ చంపాలని చూస్తున్నారు. Bible says that all the people who followed him were not like very prince or that kind of people. All the people who were like left out and they had debts, they are forsaken by the society. All such people were following David, and David molded them and made them a mighty army. Right now they wanted to stone David when the time of difficulty came. ఇక దావీదుని వెంబడించినటువంటి జనులు చాలా గొప్ప యుద్ధంలో ప్రావీణ్యం చెందిన వారు ఏమాత్రం కాదు. వారు వెంబడించిన వారు ఎవరంటే వారు వెనుకబడినటువంటి ప్రజలు, ఏమి లేనటువంటి వారు, పేదవారు కావచ్చు, సమాజంలో విడవబడినటువంటి వారు, వారందరినీ దావీదు గొప్ప యుద్ధం చేసే గొప్ప మహావీరులుగా చేసి ఉన్నారు. ఇప్పుడు వారు కలిగిన నష్టాన్ని బట్టి దావీదు మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. But we can see here David, even though there was an overwhelming weight on his heart that not only my family is lost, but even the people whom I have been guiding and molding, they are saying to kill me, right? But David set that aside and he strengthened himself in the Lord. దావీదుకి జ్ఞాపకం వచ్చింది ఏంటంటే తన యొక్క కుటుంబం మొత్తం కూడా తన యొక్క భార్య పిల్లల్ని చెరలోకి తీసుకెళ్ళినారు. అలాగే ఇప్పుడు తనని వెంబడించినటువంటి ప్రజలు, తన యొక్క దగ్గర సేవకులు మొత్తం కూడా దావీదు మీదకి తిరుగుబడి ఉన్నారు. అయితే ఇదంతా గ్రహించిన దావీదు దాని మీద దృష్టి పెట్టకుండా దానిని పక్కన పెట్టాడు. And see the way that Lord is responding, because he is strengthening himself in the Lord, he is seeking God. See the way God is responding in 7th and 8th verse. తను ఏం చేస్తున్నాడంటే వీటన్నిటిని పక్కన పెట్టి దేవుడి మీద ఆధారపడటం నేర్చుకున్నాడు. దేవుడి మీద ఆధారపడుతున్నాడు. ఎప్పుడైతే అలా ఆధారపడుతున్నాడో దేవుడు దావీదుకి చాలా దగ్గరగా ఉండి కొన్ని విషయాలు చేసి ఉన్నాడు. అవి మనకు బైబిల్లో రాసి ఉన్నాయి. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడకు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. When he is seeking God, God is responding to him immediately. When he is seeking God, God is responding to him immediately. ఎప్పుడైతే దావీదు యెహోవాకు మొరపెట్టి ఉన్నాడో దేవుడు ఏమాత్రం ఆలోచించలేదు. వెంటనే దావీదుకి ఆ యొక్క సమాధానాన్ని ఇచ్చేసి ఉన్నాడు. What is he saying? For you shall, okay, you can say you will overtake, you will recover, right? He is saying you will surely. He is giving an assurance there. Don't worry, I am with you. When you are going to pursue these fellows, I am going to be with you, and you will surely overtake them. And you will recover everything, recover all. You will not lose anything because you are seeking me. You are strengthening yourself in me. I am going to be with you, and I am going to surely give you a victory, and you are going to surely overtake them, and you are going to recover everything. దేవుడు దావీదుతో చెప్తున్నాడు, నీవు నా యందు నమ్మకించున్నావు కాబట్టి నేను ఖచ్చితంగా వారిని నీకు ఇస్తున్నాను. వారిని ఖచ్చితంగా నీ వారందరినీ కూడా నీవు విడిపించుకుంటావు. ఖచ్చితంగా నీవు నిశ్చయముగా నీ వారందరినీ విడిపించుకొని వారి మీద జయం పొందామని దేవుడు ఇక్కడ 200 నిశ్చయితను ఇస్తూ ఉన్నాడు. Hallelujah. This is how God responds to a person who is seeking him faithfully. ఇలా దేవుడు ఎవరైతే తనను వెతుకుతూ ఉంటారో వారి పట్ల చాలా దగ్గరగా ఉండి వారికి సమాధానం ఇస్తూ ఉంటాడు. Amen. Our lifestyle, it should not be that during the time of trial, oh, I seek God. No. You seek God every time, every day of your life, whether good time, bad time, whatever time, right? Seek the Lord. That is when you are building your character like that, only then during the time of trial you will be able to go and seek the Lord. Otherwise you will think of so many, can I go to this person, can I go to that person, can I get advice from that person? God is not against advice you can get. God will still use people, but your heart should be on, Lord, I trust you. You are the one who are going to appoint people to give the right things for my life, right? That is how our lifestyle should be. We should not forsake God and run after all other people and okay, God will say go and pursue whatever you want. We have to have a heart loyally seeking God
at any time. మనకి ఏదో కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకోవడం కాదు, కానీ అన్ని వేళలో మనం యొక్క దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయన యందు మనం కనిపెట్టుకుంటూ ఉండాలి. ఏదైనా కష్టం రావడంతో అలాంటి అనుభవం కనుక మనకు లేకపోతే ఏదైనా కష్టం వచ్చినప్పుడు వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్తాం, వారి దగ్గర సలహాలు, దేవుడు వీటన్నిటికీ వ్యతిరేకం కాదు, కానీ ఈ సలహాలు సూచనలు తీసుకోవచ్చు. అయితే మన యొక్క హృదయం ఎలా ఉండాలంటే ఏదైనా కష్టం వస్తే మొట్టమొదటిగా 100% దేవుని మీద ఆధారపడే విధంగా మనము మన యొక్క క్యారెక్టర్, మన యొక్క ప్రవర్తనని మనం అట్లా డెవలప్ చేసుకుంటూ ఉండాలి. David had a lifestyle of worship. దావీదుకి దేవుని ఆరాధించేటువంటి మంచి అలవాటు ఉంది. He was a worshipper first. He was a worshipper of king and all later. He was a worshipper first. దావీదు అంటే రాజు అని కాదు, ఆ మహారాజు అనేది తర్వాత వచ్చింది. దావీదు అంటే ఆరాధికుడు అని అర్థం. Hallelujah. Right? And because he had that lifestyle, he knew whom to seek during the time of trials. తను అలా ఆరాధిస్తూ ఉంటాడు కాబట్టి, ఆరాధకుడు కాబట్టి తనకు బాగా తెలుసు ఏదైనా సమస్య, క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు ఎవరిని కలవాలి అనేది దావీదుకు బాగా తెలుసు. Amen. And then we see in the same chapter how God is giving him victory and he is coming back recovering everything that he has lost. అదే అధ్యాయంలో మనం చూడవచ్చు, దేవుడు దావీదుకి ఒక మంచి విజయాన్ని ఇచ్చి ఉన్నాడు. తన యొక్క భార్య పిల్లల్ని, అలాగే తన కోల్పోయింది మొత్తం, తన సేవకులు కోల్పోయింది మొత్తాన్ని కూడా తిరిగి మొత్తాన్ని కూడా పొందుకున్నాడు దేవుడి దేవా. Read from 21 to 23. We need to see another portion here to understand more. అలసట చేత Same chapter 21 to 23. అలసట చేత దావీదును వెంబడించలేక బెసోరు వాగు దగ్గర నిలిచిన ఆ 200 మంది యొద్దకు దావీదు పోగా, వారు దావీదును అతని యొద్దనున్న జనులను ఎదుర్కొనుటకై బయలుదేరి వచ్చిరి. దావీదు ఈ జనుల యొద్దకు వచ్చి వారి యోగక్షేమం అడుగగా, దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికిమాలిన వారునైనా కొందరు, వీరు మనతో కూడా రాక నిలిచిరి గనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనమేమియో వీరికి ఇయ్యము, తమ భార్య పిల్లలను వారు తీసుకొని పోవచ్చుననిది. అందుకు దావీదు వారితో ఇట్లనెను, నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి మన మీదికి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగున చేయకూడదు. They were already so tired, and there were 200 people. They were so tired that they could not go to pursue the troop that had taken his family, taken all the blessings that he had, right? And then they are taking the victory with less number of people. Still, God gave them the victory, and then they are coming back, and there were what it says, wicked and worthless men. I don't know. These are the people who are following David. Right? But it says they are wicked and worthless men of those who went with David, answered and said, we will not give us. Normally when they win a war or a battle, the spoil or whatever the good things that they get out of that war, they are supposed to share with everybody. Right? And these people are saying, these people did not come with us, right? Let's not give this for us. Right? And then David is, you can see the character, you can see, in all these instances we need to understand a man's heart, how a person responds during the time, right? And he's saying, the Lord has given us, what it says, the Lord has given us, who has preserved us and delivered into our hand the troop that came against us. He's acknowledging, hey, it's not that they did not come, we won the battle, and we were so strong, and then we won it was given by the Lord. God has given us the victory, and because of that we recovered everything, right? And also these people were with David for long time. Only in this battle they were not able to come because they were tired. So David was siding with the weak people. We need to have this character when people are weak, right? Not just siding with the people when that person is very strong. That person, when he's going through the low times, right? When he's going through the time of trials, God is always like that, right? God is near to those people who are broken-hearted. God said, God knows the proud from a distance. Bible says, God knows the proud from a distance. Hey, don't even come near me. If you are prideful, don't come near, right? But God is near to those who are broken-hearted and humble. Right? God gives grace to the humble. So
here, like the character that God is having, David is showing that character to those people who are weak, and he's saying that we need to give whatever we want to them also. మన యొక్క వాక్య భాగంలో చదవడం బట్టి మనం చూడవచ్చు, కొంతమంది అలసట చేత యుద్ధానికి వెళ్ళలేక అక్కడ ఆగిపోయినారు. అయితే దావీదుతో యుద్ధానికి వెళ్ళి వచ్చిన వారు ఏమంటున్నారంటే, మనం చదవబడినట్లుగా వారికి మన యొక్క సొమ్ములో ఏమి ఇవ్వకూడదు అన్నప్పుడు దావీదు అలా కాదు, మనం ఏదో చాలా గొప్పవారమని మనం ఈ యొక్క యుద్ధాన్ని మన మీద విజయం పొందలేదు, దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఈ యొక్క విజయాన్ని మనం దీన్ని అనుభవించాలి, కానీ ఏదో మనం కొద్దిమంది వెళ్ళి ఆ యొక్క యుద్ధాన్ని మన బలం చేత దీన్ని గెలవలేదు అని చెప్తున్నాడు. అక్కడ దావీదు అక్కడ ఎవరైతే యుద్ధానికి నిజంగా వారు అలసిపోయి రాలేకపోయినారో వారి పక్షంగా ఉండి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మన యొక్క తనకున్నటువంటి ఆ యొక్క గుణాలని మనం చూడవచ్చు, దావీదుకున్నటువంటి మంచి గుణాన్ని చూడవచ్చు. ఆ యొక్క ఏమీ చేయలేకుండా అక్కడే ఆ యొక్క సామాన్ దగ్గర కావలిగా వస్తున్న వారి పక్షాన ఉండి వారిని సమంగా చేసి గొప్పగా ఇస్తున్నాడు. మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టుకుంటూ ఉంటామో అప్పుడు మన యొక్క ప్రవర్తన గుణాతిశయాలు మొత్తం కూడా మారుతూ ఉంటాయి. దేవుడు యొక్క గర్విష్ఠులకి చాలా దూరంగా ఉంటాడు, ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో వారికి చాలా దగ్గరగా ఉంటూ ఉంటాడు. Man, no wonder God calls David a man after my own heart. ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు చెప్పడంలో గొప్ప అతిశక్తి ఏం లేదు. However I am, my son is also like that. So he is very happy. God is very happy. దేవుడు ఒకటే చెప్తున్నాడు, నేను ఎలా ఉన్నానో నా కుమారుడు అలాగే ఉన్నాడు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. All these are happening before he became a king. God watched a person's life. How he is responding during this time, how he is responding. Before the character is built, don't expect glory. We can have a self-glory. We can put so many things. But the glory that comes from God, the upliftment comes from God, that is what will be permanent. Not only in this world, in eternity. Right? So, we need to have that character of God. We need to be built during the time of trials, how we are going to respond during the time. And God will watch everything. And then once he sees our characters built and molded, then he gives a promotion. దేవుడు దావీదుని ఏం చేస్తున్నాడంటే, తను రాజవకు ముందే దావీదు ఎవరో తెలుసు, దావీదు యొక్క గుణగణాలు మొత్తం కూడా దేవునికి తెలుసు. మన యొక్క ప్రవర్తన, మన యొక్క గుణగణాలు మారకుండా దేవుని యొక్క నుండి గొప్ప గొప్ప ఆశీర్వాదాలు, అలాగే మన యొక్క జీవితం మహిమకరంగా ఉండాలనేది మనం ఎదురు చూడకూడదు. దేవుడు మన యొక్క హృదయంని అలాగే మన యొక్క ప్రవర్తనని చూస్తూ ఉన్నాడు. ఎలా There's another instance we can see the life of David in 2 Samuel 16:5-8. 2 Samuel 16:5-8. 2 సమూయేలు 16వ అధ్యాయం. This is a time when David is running for his life. After he became a king, David is now running for his life because his own son is chasing him to kill him. Yeah. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడకు గెరా కుమారుడైన షిమియానునొకడు అతడి నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల నుండి రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్లు రువ్వుచు వచ్చెను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీవేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు గనుకనే నీ మోసంలో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా. Right? There's a person called Shimei who is of the house of Saul. He is coming out cursing David. You bloodthirsty men, all the evil that you did, it came upon you. Did David did any evil to Saul? Almost 2-3 times he had an opportunity to kill and destroy his life, and he said, I am not going to touch the God's anointed. All these are fake. Whatever the way that a lot of people in this world will accuse the righteous people with fake things. Don't believe all the things that comes in the media and all those things, okay? God watches every truth that is happening, right? So he is accusing David because in his lowest point, he is running for his life. He is in his lowest point, and this fellow is accusing David, saying that you are a bloodthirsty man.
ఇక షిమే అనేటువంటి సౌలు యొక్క కుటుంబం అనేటువంటి షిమే అనేటువంటి వ్యక్తి దావీదుని శపిస్తూ ఉన్నాడు. నిజానికి ఎందుకు శపిస్తున్నాడంటే సౌలు దావీదుని తరుముతూ చంపాలని చూస్తూ ఉన్నాడు. అయితే దావీదు ఏ పాపం ఎరగకుండా సౌలు దావీదు చేతికి చిక్కినప్పుడు కూడా యెహోవా చేత అభిషేకం పొందిన నేను చంపనని చెప్పి దావీదు చాలాసార్లు సౌలుని విడిచిపెట్టాడు. ఇక్కడ ఏమీ చేయకపోయినటువంటి నీతిమంతులైనటువంటి దావీదును ఈ సందర్భంలో షిమి దూషిస్తూ ఉన్నాడు, శపిస్తూ ఉన్నాడు. అలాగే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి మీడియాలో కానీ ఇక ఒక నీతిమంతుని మీద అనేకమైనటువంటి తను చెయ్యబడని కార్యాలు లేదా మోసాలు లేదా అబద్ధాలతో కొన్ని ప్రచారం జరుగుతూ ఉంటుంది నీతిమంతుల మీద. ఇలా మొత్తం చెప్పడం బట్టి కొంతమంది అదే నిజం అనుకుంటూ ఉంటారు. మనం అలాంటి వాటిని ఏటిని నమ్మకూడదు. ఏది నిజమో ఏది కాదో మనం సంపూర్ణంగా గ్రహించాలి, కానీ తప్పుడు ప్రచారం మనం నమ్మకూడదు. దేవుడు ప్రతి సత్యాన్ని ప్రతి విషయాన్ని గమనిస్తూనే ఉన్నాడు. As a king, he is still a king. As a king, he could have killed that fellow to take his life, right? But even in fact, in this next verse, we see 9 and 10. 9, read 9. సెరూయా కుమారుడైన అబీషై, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజువునకు నిన్ను శపింపనేలా నీ చిత్తమైతే నేను వానిని చెరబోయి వాని తల ఛేదించి వచ్చేదనని. He's saying that the commander is saying, why this dead dog has to speak anything like this? Like he's saying he's a dead dog before you. Please let me go ahead and take his head, right? But David did not say. He did not allow that person to kill him. And 2 Samuel 16:12 reads 12. See the way he is responding. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. It may be that the Lord will look on my affliction and that the Lord will repay me with good for his cursing this day. ఇక్కడ దావీదు తనను శపిస్తున్నటువంటి వ్యక్తిని, దావీదు ఇంకా రాజై ఉన్నాడు, తను శపిస్తున్నటువంటి వ్యక్తిని తను చంపించవచ్చు, ఏమైనా చేయవచ్చు. ఇంకొక తన సేనాధిపతి కూడా చెప్తూ ఉన్నాడు, నేను వెళ్ళి తన శపించబడినటువంటి తల కొడతాను అంటున్నాడు. అయితే దావీదు అంటున్నాడు, నువ్వు అలా చేయవద్దు, దేవుడే చూసుకుంటాడని దావీదు యొక్క ప్రతిస్పందన ఆ విధంగా ఉంది. During the time he is already running for his life. That itself would be a great grief in his heart. Always the leaders will get double beating, right? Already is running for his life, and this fellow is coming out and then cursing David, right? In his wrath, he could have asked him to be killed. Let me get rid of this fellow. At least one headache will go, right? But he didn't say anything, and he's depending on God. He's saying, it may be that the Lord will look on me. Yes, God is looking. You understand, during the time of trials, how you are going to respond. God is looking. The Lord will look on my affliction and the Lord will repay me with good. His dependence was always upon God. Always upon God. He's always giving credit to God. He's always seeking God during his tough time. And that's why we can see that God is telling that he's a man after my own heart. దావీదు యొక్క ప్రతిస్పందన ఎలా ఉందంటే, దేవుడు నా యొక్క కష్టాలు నష్టాలు అన్నిటిని, నా యొక్క శ్రమను మొత్తం కూడా దేవుడు చూసుకుంటున్నాడు. కాబట్టి చూసుకుంటున్న దేవుడు ఏదో రకంగా నాకు మేలే చేస్తాడు, కానీ ఏమాత్రం నా మీదకి ఎలాంటిది రానిదని చెప్తున్నాడు. కాబట్టి ఇలాంటి మంచి హృదయం కలిగినటువంటి దావీదుకి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటంటే ఇతను నా హృదయానుసారుడని దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. The great people show great character during tough times. చాలా గొప్ప జనులు ఏం చేస్తారంటే, గొప్ప ప్రజలు తమ యొక్క అలాంటి కష్టాల్లో గుండా వెళ్తూ ఉన్నప్పుడు తమ యొక్క ప్రవర్తన అనేది కనబడుతూ ఉంటుంది. And understand one thing, that during the tough times only our character will be built. చాలా సంక్లిష్టమైన పరిస్థితులు ఉన్న కష్టాల్లో గుండా వెళ్తూ ఉన్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన, తన యొక్క గుణాలు అనేది బయటపడుతుంది. And when we respond rightly during that time, God will lift us up. ఎప్పుడైతే మనం మంచిగా ఆ యొక్క సమస్యకి ప్రతిస్పందిస్తామో అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని లేవనెత్తుతూ ఉంటాడు. We can see in the life of Jesus in Mark 15:2-5. Mark 15:2-5. మార్కు 15వ అధ్యాయం 15. Then Pilate asked him, "Are you the king of the Jews?" He answered and said to him, "It is as you say." And the chief priests accused him of many things, but he answered nothing. Then Pilate asked him, saying, "Do you answer nothing?
see how many things that they testify against you. But Jesus still answered nothing, so that Pilate marveled. They were accusing him, right, left and right. And Pilate was expecting that somehow Jesus will come will defend himself, right? No, what you're saying is wrong. I did only this one, only that one, right? He knows what is happening. He knows what is happening. He is not in the business of saving himself. He came to save others. By giving himself his life, he came to save others. And he was quiet. It was like an abnormal quiet, calmness, right, that was upon Jesus. And even Pilate himself marveled at what is that verse? 15:2-5. Mark 15:2-5. పిలాతు యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి, మరలా నీవు ఉత్తరమేమి చెప్పవా? నీ మీద మీరు ఎన్ని నేరం మోపుచున్నారో చూడమని. అయినను యేసు మరి ఏ ఉత్తరమో చెప్పలేదు కనుక పిలాతు ఆశ్చర్యపడెను. And in Luke 23:34, Jesus said, Father, forgive them, for they do not know what they do. Right? So his state was always in quietness, in calmness. He knew what is going on for his life. Right? And then he also forgave the accusers, forgave the people who abused him, and he put false accusation on him. ఇక్కడ పిలాతు దగ్గర యేసుక్రీస్తు నిల్చున్నప్పుడు అనేకమైనటువంటి తప్పుడు ఫిర్యాదులన్నీ కూడా యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు ఏ మాత్రం కూడా తను నోరు తెరవలేదు. ఎందుకంటే తనకు తెలుసు తను ఏం చేయబోతున్నాడో, తను ఎలాంటి శ్రమ అనుభవించబోతున్నాడో, తను ఎందుకు వచ్చాడో మొత్తం తెలుసు. కాబట్టి ఏ మాత్రం తను నోరు మెదపలేదు, నోరు తెరిచి ఏది కూడా తనను తాను రక్షించుకోవాలని తను ఏది చెప్పలేదు. Amen. And we can see that in the life of Paul, because I'm talking about three great characters, right? We can see the life of David in the Old Testament, life of Jesus, and Paul being the greatest apostle, right? We can see even in the life of Paul in 2 Timothy 4:16. 2 Timothy 4:16. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడనూ నా పక్షముగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయి ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. What is saying? He was in a ministry or doing something great for God's kingdom, and he says in his letter to Timothy, no one stood with me, everybody forsook me. For a leader at that kind of a time when everybody forsakes that person, this fellow is worthless, right? It will be a very hard time. He will go through so much emotions, right? But he's saying that may it not be charged against them. Though they forsook me, may it not be charged against them. పౌలు అలాంటి పరిస్థితుల్లో గొప్ప లీడర్ అయి ఉన్నాడు, చాలా మంచి దైవజనుడు అయి ఉన్నాడు. అలా గొప్ప దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎవరు కూడా తన పక్షాన నిలవకుండా ఉండడం అనేది వారికి అది నేరంగా ఉండకూడదని పౌలు తన పట్ల వారి పట్ల ఆయన అక్కడ విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఉంది. Right? He is saying that no one stood with me, they all forsook me. But he is saying in the 17th verse, but the Lord stood with me and strengthened me, so that the message might be preached fully through me, and that all the Gentiles might hear. And I was delivered out of the mouth of lion. Right? So he is saying, read that verse. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభు నా పక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. Hallelujah. When everybody forsakes you, you are broken, the Lord is with you. He is saying that the Lord was with me and he strengthened me. ఎప్పుడైనా అందరూ నిన్ను విడిచిపోయినా, నీ యొక్క హృదయం అనేది ముక్కలైపోయినా, నువ్వు ఎట్లా ఉన్నా సరే దేవుడు మాత్రం నీతో ఖచ్చితంగా ఉంటాడు. ఇక్కడ పౌలు విషయంలో జరిగింది కూడా అదే. Hallelujah. We saw in all these three things how each of them during their tough time, their lowest point of their lives, how they depended on God. ఇక్కడ మనము ముగ్గురు వ్యక్తుల గురించి చూస్తున్నాం.
వారు ముగ్గురు వ్యక్తులు కూడా చాలా గొప్ప శ్రమను అనుభవించి ఉన్నారు. వారి యొక్క జీవితంలో అట్టడుగు స్థితిలో ఉన్నప్పుడు వారు ఏ రకంగా ప్రతిస్పందించారో కూడా మనం చూసి ఉన్నాం. No wonder why they all got lifted up so high, right? Jesus was lifted up, David's life was lifted up, Paul's ministry was lifted up. All the people whose lives are lifted up, you can see how they went through the trials and how they depended on God during their tough times. వారిని ఆ ముగ్గురు కూడా దేవుడు చాలా గొప్పగా అత్యున్నతంగా హెచ్చించున్నాడు. ఎందుకంటే వారు అనేక కష్టాల్లో గుండా వెళ్ళినప్పుడు కూడా వారు దేవుని మీద ఆధారపడ్డారు కాబట్టి దేవుడు వారిని చాలా గొప్పగా హెచ్చించున్నాడు. So when your heart is broken, do not become restless, do not become wrathful, do not become peaceless. Let us have a gentle and a quiet spirit. మనం ఎలాంటి పరిస్థితుల గుండా, కష్టాల్లో గుండా, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మనము ఆ యొక్క శాంతిని, సహనాన్ని కోల్పోకూడదు. మనం దేవుని మీద ఆధారపడాలి. మనం ఆ యొక్క శాంతిగా, మృదుత్వంగా ఆయన మీద ఆధారపడుతూ మనం జీవితాన్ని ముందుకు వెళ్ళాలి. Understand that the Lord is very, very close to you. All you need is just reach out to Him, and the Lord will bless you, and the Lord will guide you and help you. ఇక మనం ఇక్కడ ఒకటి ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిందంటే, ఇలాంటి పరిస్థితులు గుండా ఒక వ్యక్తి వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తికి దేవుడు చాలా దగ్గరగా ఉన్నాడు కాబట్టి మిగతా వాటిని పక్కన పెట్టి దేవుని మీద ఆధారపడగలిగితే ఆ ఒక వ్యక్తి గొప్పగా అభివృద్ధి చెందుతూ ఉంటాడు. Let your heart be still. Let you be at peace during that time. అలాంటి యొక్క ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు మొట్టమొదటిగా మనం కలవరపడకూడదు. మన యొక్క హృదయాన్ని నెమ్మదిగా, శాంతంగా ఉండాలి. That will definitely happen when you reach out to God during that time. అలా ఎప్పుడు ఉండగలుగుతామంటే దేవునికి దగ్గరైనప్పుడు మాత్రమే. Otherwise the enemy will use you. Thoroughly he will use you to destroy your life, to destroy the people around you, because during the time of wrath, what we do, we ourselves don't know during that time. అలాంటి పరిస్థితులుగా వెళ్తున్నప్పుడు మన మీద మనకి ఆ యొక్క నాశ నిగ్రహం, కంట్రోల్ లేనప్పుడు అపవాది మనల్ని ఎలా పడితే అలా వాడుకుంటాడు. అట్లాగే మనం ఏం చూస్తున్నాం మనకు కూడా అర్థం కాదు. మనకున్నదంతా ఆవేశాన్ని వెళ్ళగక్కి అనేక ఫిర్యాదులు ఇస్తూ మనం ఏం చేస్తున్నాం మనకే అర్థం కాకుండా పిచ్చి పట్టిన ఉంటాం. We think that during the time of wrath we vented out, it will reduce the pressure. మనం అనుకుంటాము మనలో ఉన్నటువంటి ఆవేశం బయటికి వెళ్తే ఆ ఒత్తిడంతా తగ్గిపోతుంది అని మనం అనుకుంటాం. When you went out, the other person who is also not godly, they will also went out, and you will go to another level now. It will go to a new level of venting out, right? It will keep growing, and your character will keep falling down. On another side, one side your venting out will go up, another side character will go down. In the God's case, what will happen? You will become more and more calm, and Lord will start lifting you more and more high. ఇక్కడ మన యొక్క అకస్మాత్తుగా ఎదుటి వ్యక్తి మీద వెళ్ళగలిగినప్పుడు, లేదా ఎదుటి వ్యక్తి గొడవపడ్డా, లేదా వారిని దూషించినప్పుడు ఎదుటి వ్యక్తి కూడా ఒకవేళ విశ్వాసం కాకుండా అన్యుడైతే అతను ఇంకా మనకంటే రెచ్చిపోతాడు, మనం ఇంకా రెచ్చిపోతాం. ఇదంతా కూడా ఏమవుతుందంటే మన యొక్క ప్రవర్తన, మనకు ఉన్నటువంటి గుణాలన్నీ కూడా కోల్పోతుంటాం. ఇదంతా కూడా ఖచ్చితంగా వ్యతిరేకంగా దేవుని యొక్క చిత్తాన్ని జరుగుతుంది. దేవుని యొక్క చిత్తం ఏంటంటే మనము అనేక కష్టాల గుండా వెళ్తున్నప్పుడు మన యొక్క ప్రవర్తన, మనకు గుణగణాలు దేవుడు పెంచాలనుకుంటాడు. తద్వారా దేవుడు మనల్ని ఒక మంచి మహిమకరంగా, పదోన్నతలో ఒక గొప్పగా మనల్ని లేవనెత్తాలనుకున్నాడు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మన యొక్క మంచి స్థితి నుంచి పడిపోవడం జరుగుతూ ఉంటుంది ఇలాగనే చేస్తే. Right? When today we are so much accustomed to the social media, it's very easy to vent out very easily so that so many people can see our frustrations. మనకున్నటువంటి ఫ్రస్ట్రేషన్ అయితే మనకున్నటువంటి ఆవేశం ఇదంతా కూడా మనం వెళ్ళగలుగుతుంటాం. మనకున్నటువంటి సోషల్ మీడియా ఏ రకమైన ఏ ఛానల్ అయితేనేమి, ఫేస్బుక్ కానీ ఏ సోషల్ మీడియాలో మన యొక్క ఫీలింగ్స్ మొత్తం కూడా అందులో మనం పెడతాం వల్ల ప్రపంచానికి మనం ఏదో తెలియపరుస్తూ ఉన్నట్టు అనుకుంటాం. Right? Even you don't, during the time to defend yourself, you don't even need to put that, oh, the Lord will help me. You see that I'm going to be gentle and quiet spirit. Nothing. Nobody need to know anything. Nobody need to do anything. When the Lord is going to lift you up, God, automatically people will see. Right? We don't need to defend ourselves that, hey, you did like this, the Lord will. Nothing. Be gentle and a quiet spirit. That is precious in the sight of God. When God sees such persons,
will be precious in the sight of God. మనం అలా శ్రమలు లేకుండా వెళ్తున్నప్పుడు అది దేవుడికి తెలియాలి, దేవుడు మనం చూసుకుంటాడని మనం దాన్ని అందరికీ చెప్పుకుంటా, లేదా మనం దాన్ని ఎదుటి వాళ్ళ మీదకి ఎదుగుతా, మనం అట్లా దేవుడు చూసుకుంటాడని మనం రెచ్చిపోతూ అట్లా ఉండకూడదు. మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, మనం ఎవరిని దూషించాల్సిన అవసరం లేదు. మనం దేవుడి మీద ఆధారపడుతూ ఉంటే ప్రతిదీ చూస్తున్న దేవుడు ఏ సమయంలో మనం లేవనెత్తాలనుకున్నాడో ఆ సమయంలో ఆయన మనం లేవనెత్తుంటాడు. మనం చేయాల్సింది మృదువుగా ఉండాలి, మనం మంచిగా దీనంగా ఉండాలి. Right? Psalm 46:10 and 11 says, "Be still and know that I am God." We have to be still. When that frustration, all these things are happening, be still and know that I am God. I will bless you. Right? The Lord of hosts is with us. The God of Jacob is our refuge. ఊరుకొండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడగుదును, భూమి మీద నేను మహోన్నతుడగుదును. Amen. Yeah, second 11th also. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. The Lord of hosts is with us. He is with us. When you are still, when you are be still, you are having a gentle and quiet spirit during the time of trial. The Lord of hosts is with us, and He is our refuge. మనం ఊరుకుండి మనం నెమ్మదిగా మనం ఎవరిని శపించకుండా, మనల్ని కూడా మనం శపించకుండా, మనం నెమ్మదిగా దేవుడు మనకు ఉన్నాడు అనే ఒక ధైర్యంతో కనుక మనం దేవుడి మీద ఆధారపడినట్లయితే, సైన్యములకు అధిపతియకు దేవుడు మనకి ఏ సమయంలో ఏది చేయాలో ఆ సమయంలో మనకి దేవుడు అది చేస్తూనే ఉంటాడు. We'll read Psalm 23 and we'll close. See the way the psalmist David was writing this song. కీర్తనలో 23వ అధ్యాయంలో రాసి ఉన్నాడు. Right? Let's all read together Psalm 23, and we can see his life and how he is depending on God, and how he rested his soul in the Lord, and how his life was lifted up. Right? Let's read together. అందరం కలిసి చూద్దాం. The Lord is my shepherd. Read together. Lord is my shepherd, I shall not want. He makes me to lie down in green pastures. He leads me beside still water. So, yes, his life was having so many troubles and trials, but still it is going through, the Lord is leading him through still waters. Yes. He restores my soul. He leads me in the paths of righteousness. Okay, we saw about righteousness of God, right? What did we see? Man's wrath will not produce righteousness of God. When your heart and your soul is rested, then He leads you in the path of righteousness. All are so correlated. Bible is so correlated, right? Yeah. Fourth, though I walk through the valley of shadow of death, it's his low point. I fear no evil, for you are with me. Your rod and your staff, they comfort me. And then his exaltation is coming. Right? See, he went through the valley of shadow of death, and he is acknowledging God's presence, God's guidance in that. And then this exaltation is coming. You prepare a table before me in the presence of my enemies. You anoint my head with oil. My cup runs over. It talks about his glory, his exaltation, how God is blessing him in front of all his enemies. Right? Next. Surely goodness and mercy shall follow me all the days of my life, and I will dwell in the house of the Lord forever. See, still his heart is, even after God is exalting him, his heart is always for God. He can write something else, right? Oh, I will become so glorious. With that he can stop, right? He did not stop there. Surely goodness and mercy shall follow me all the days of my life, and I will dwell in the house of the Lord forever. That was his heart. That is the reason he is exalted in everything. Ultimately, whatever happens, his dependence is upon God, right? And because of that, his life was exalted, and his heart is still loyal to God even in his glory. ఇక దావీదు ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడుతున్నాడు కాబట్టి, తనకున్నటువంటి గొప్ప స్థితులు కాబట్టి, లేదా తనకున్నటువంటి యొక్క దినస్థితులు కానీ ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడుతున్నాడు కాబట్టి దావీదు ఇలాంటి మంచి కీర్తన రాయగలిగి ఉన్నాడు. Hallelujah. So you see a small video I created many years back. Just to show that.